హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు డే 5 అంటిల్ వి హిట్ 10K. మనం ప్లాన్ చేసినప్పుడు కాదు, అమ్మవారు తలుచుకొని మనల్ని పిలిచినప్పుడే మనం వెళ్తామని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది నా లైఫ్ లో అయితే. అందరికి డే 4 లో చెప్పాను కదా, నేను అమ్మవారికి సారి తీసుకెళ్లాను అని. అది కూడా నేను అసలు ప్లానే చేయలేదు. వన్ డే బిఫోర్ మా పిన్ని చెప్తే ముందు రోజు నైట్ బస్ ఎక్కి మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాను. ఈ రోజు కూడా నా లైఫ్ లో సేమ్ అలానే జరిగింది. నేను నా ఫ్రెండ్ నెక్స్ట్ ఫ్రైడే అయితే అమ్మవారిని కలవడానికి వెళ్దాం అనుకున్నా. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయి ముందు రోజు నైట్ అనుకుని వెడ్నెస్డే మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళిపోయాం. ఇంకా టెంపుల్ కి స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజే శాకాంబరి ఉత్సవాల్లో లాస్ట్ రోజు అంట. ఇంకా లాస్ట్ రోజు కదా, క్రౌడ్ చాలా ఉంటుంది అని భయపడుకుంటూ వెళ్ళాం. కానీ దర్శనం అయ్యి భోజనం కూడా చేసి కిందకి వచ్చేసరికి మాకు 45 మినిట్స్ కన్నా ఎక్కువైతే పట్టలేదు. మేము మొన్న వెళ్ళినప్పుడు మాకు లేట్ అవ్వడం వల్ల, అందులోనూ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల భోజనాలు అయితే చేయలేదు. కానీ ఈసారి అయితే భోజనాలు కూడా చేసాం. దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మేము అలా భోజనాలు చేసి కిందకి రాగానే క్యూ చూసి ఫుల్ షాక్ అయ్యాం. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ రోడ్డు వరకు ఉన్నారు. ఇంకా అలా కిందకి వచ్చేసి ప్రసాదం తీసుకొని ఈసారి అయితే కృష్ణమ్మని కలవడానికి ప్రకాశం బ్యారేజ్ కూడా వెళ్ళొచ్చాము. ఇంకా అటు నుంచి అటు ఎప్పటి నుంచో అనుకుంటున్న విజయ్ కీలాద్రికి కూడా వెళ్ళొచ్చాము. దాని ఎక్స్పీరియన్స్ నేను నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటా. ఆ లోపు మీరు పేజ్ ని ఫాలో చేసి వెళ్ళిపోండి. టాటా, బాయ్ బాయ్.